హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఐక్యూ అకాడమీ. టీజీ ఐసెట్ ఆర్ ముందుండే టీఎస్ ఐసెట్ 2024 అలాట్మెంట్, కాలేజ్ వైజ్ అలాట్మెంట్ డీటెయిల్స్ ఇక్కడ లింక్ ఉంది. ఈ లింక్ పైన క్లిక్ చేయగానే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ నేను సిబిఐటి సెర్చ్ చూశాను. సిబిఐటి చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గండిపేట్ సంబంధించి ఎంబీఏ అడ్మిషన్స్ ఏమేమయ్యాయి టోటల్ మీరు చూసుకోవచ్చు. టోటల్గా అలాట్ అయిన స్టూడెంట్స్ ఇక్కడ మీరు సీరియల్ నంబర్ పైన క్లిక్ చేస్తే సార్ట్ అవుతుంది 1 నుంచి 91. సో 91 మెంబర్స్ ఈ కాలేజ్కు ఎంబీఏకి అలాట్ అయ్యారు. వాళ్ళ డిఫరెంట్ ర్యాంక్ వైజ్ కూడా మీరు చూసుకోవచ్చు. ఇక్కడ సార్టింగ్ ఇచ్చాడు. క్లిక్ ఆన్ ద కాలమ్ నేమ్ టు సార్ట్ అని, అంటే మీరు ర్యాంక్ పైన క్లిక్ చేస్తే 4th ర్యాంక్ రిషికా రెడ్డి, సో ఇక్కడ జాయిన్ అయ్యారు 4th ర్యాంక్. తర్వాత 128th ర్యాంక్ సాహితి, 130 ర్యాంక్ నిజాముద్దీన్ హుసైని, 197 లోకేశ్వర్. ఇలా మీరు చూసినట్లయితే ఈ ర్యాంక్ వైజ్ అలాట్మెంట్ అనేది మీకు కనిపిస్తుంది. ఏ ర్యాంక్ వాళ్ళు జాయిన్ అయ్యారు, బెస్ట్ ర్యాంక్ ఏది, లాస్ట్ ర్యాంక్ ఏది అన్నీ చూసుకోవచ్చు. దీని తర్వాత మీరు కేటగిరీ వైజ్ చూసుకోవాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ క్యాస్ట్ పైన ఇలా క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ కట్ ఆఫ్ చూసుకోవడానికి వీలుగా ఉంటుంది మీకు. బీసీఏకి సంబంధించి చివరి సీటు ఎక్కడొచ్చిందంటే 2591 బీసీఏ జనరల్ కింద వచ్చింది. బీసీఏ జనరల్ కోటా కింద బీసీఏ ఫీమేల్ పి అర్చిత 2591 ర్యాంక్ వచ్చిన వాళ్ళకు కూడా బీసీఏ కింద ఇక్కడ సీట్ వచ్చింది. తర్వాత చూసినట్టయితే బీసీబీ 298 లీస్ట్ ర్యాంక్ 1152 బీసీఏ, హైయెస్ట్ ర్యాంక్ వచ్చేసి 2591 ఎంబీఏకి సంబంధించి. ఇక బీసీబీకి సంబంధించి కట్ ఆఫ్ చూస్తే 298 లీస్ట్ ర్యాంక్ బీసీబీలో. ఇక హైయెస్ట్ అంటే లాస్ట్ బీసీబీకి సంబంధించి చూసినట్లయితే చివరిగా బీసీబీ జనరల్ ఓయూ జయకృష్ణ 1440 కట్ అయిపోయింది బీసీబీ ర్యాంక్. బీసీసీ వాళ్ళు ఒక్కరే జాయిన్ అయ్యారు. బీసీసీ 1395 ఒక సీటే ఉంది, ఒకరు జాయిన్ అయ్యారు. బీసీడీకి సంబంధించి లీస్ట్ ర్యాంక్ 352 అండ్ హైయెస్ట్ ర్యాంక్ వచ్చేసి 1171, అంటే ఇది కట్ ఆఫ్ అవుతుంది. అప్పుడు ఈ ర్యాంక్ లాస్ట్ కట్ అయిపోయింది. బీసీకి సంబంధించి 364 లీస్ట్ ర్యాంక్ అండ్ హైయెస్ట్ ర్యాంక్ 2028, ఇది లాస్ట్ అనమాట. ఇది ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఇలా ఇచ్చారు సీటు. దీన్ని చూస్తే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. జనరల్ కింద పిహెచ్ వాళ్ళు ఎవరు లేకపోవడంతో ఇక్కడ సీట్ అలాట్ అయిపోయింది. సో ఓపెన్ కేటగిరీ సంబంధించి 4th ర్యాంక్ లీస్ట్ అండ్ హైయెస్ట్ ర్యాంక్ వచ్చేసి ఓపెన్ కేటగిరీలో ఓసీ పిహెచ్, ఇది పిహెచ్ వాళ్ళకి పోయింది 25,285. కానీ ఓపెన్ నార్మల్ కేటగిరీ ఓపెన్ ఇక్కడ చూసినట్లయితే ఈడబ్ల్యూఎస్ గర్ల్స్, ఈడబ్ల్యూఎస్ కేటగిరీది ఓపెన్ ఇక్కడికి కట్ అయిపోయింది. చూద్దాం. ఓపెన్ కేటగిరీ 697కు క్లోజ్ అయిపోయింది ఓపెన్ కేటగిరీ సీట్లు. సో ముందుగానే చెప్పడం జరిగింది, ఓపెన్ కేటగిరీ కంటే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ తక్కువ పోతుంది కట్ ఆఫ్. ఈడబ్ల్యూఎస్ పెట్టుకున్న వాళ్ళు చూడండి 845 ర్యాంక్ లీస్ట్ ఈడబ్ల్యూఎస్లో. ఇక హైయెస్ట్ ఈడబ్ల్యూఎస్లో అంటే 1745 ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో సిబిఐటిలో సీట్ వచ్చింది ఎంబీఏకి. ఇంకా పిహెచ్ కేటగిరీ ఉండే వాళ్ళకు 25,285 కూడా సిబిఐటిలో సీట్ వచ్చింది. ఎస్సీలో లీస్ట్ ర్యాంక్ 1029 అండ్ హైయెస్ట్ ర్యాంక్ వచ్చేసి ఎస్సీ కేటగిరీకి సంబంధించి హైయెస్ట్ 3559 వరకు కట్ ఆఫ్ పోయింది సిబిఐటిలో. దాని తర్వాత ఎస్టీకి సంబంధించి 2315 లీస్ట్ ర్యాంక్, హైయెస్ట్ ర్యాంక్ 6000 వరకు హైయెస్ట్ పోయింది. ఈ విధంగా మీరు కట్ ఆఫ్స్ ప్రతి కాలేజ్కు సంబంధించి కట్ ఆఫ్ చూసుకోవచ్చు. కట్ ఆఫ్ చూసుకొని ఇంకా ఎన్ని సీట్లు మిగిలి ఉన్నాయి, టోటల్ సీట్లు ఎన్ని ఉన్నాయి ఈ కాలేజ్లో, మీరు టోటల్ సీట్లకు సంబంధించి ఇక్కడ ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ అని ఉంది. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత మనం ఏ కాలేజ్ అయితే చూసుకోవాలనుకుంటున్నామో ఆ కాలేజ్ పైన క్లిక్ చేసి టోటల్ సీట్స్ ఎన్ని ఉన్నాయి. సో ఎంబీఏకి సంబంధించి టోటల్ 92 సీట్స్ ఉన్నాయి. 92 సీట్స్లో ఎన్ని ఫిల్ అయ్యాయి, ఇందాక చూసినట్లయితే మనం 91 ఫిల్ అయ్యాయి, అంటే ఒక్క సీట్ ఖాళీగా ఉంది. ఫీజు వచ్చేసి 1,10,000. ఇంకా ఎంసీఏకి సంబంధించి 46 ఉండాలి. సో ఎన్ని ఫిల్ అయ్యాయి అనేది మనం ఇక్కడ కాలేజ్ వైజ్ లిస్ట్ అలాట్మెంట్లోకి వెళ్ళి, ఇక్కడ నేను ఇందాక చెక్ చేసిన సిబిఐటి కాబట్టి సిబిఐటి పైన క్లిక్ చేసి ఎంబీఏ ఆల్రెడీ చూసాం. ఎంబీఏకి సంబంధించి ఎంతమంది అలాట్ అయ్యారంటే ఎండ్కి పోయి చూస్తే ఇక్కడ నేను సార్ట్ చేశాను, సీరియల్ నెంబర్ సార్ట్ చేస్తాను. 91 మెంబర్స్ ఫిల్ అయ్యారు. ఇంకొక సీట్ ఖాళీగా ఉంది, ఏ కేటగిరీకి సంబంధించిందో తెలియదు అది.
మోస్ట్లీ ఎస్సీ ఎస్టీ ఉండొచ్చు, లేదంటే ఏదైనా మిగిలిపోయిన కేటగిరీ. ఒక సీట్ అయితే ఖాళీగా ఉంది ఈ కాలేజ్లో. ఎంసీఏ చూద్దాం. ఎంసీఏకి సంబంధించి అలాట్మెంట్ చూసినట్లయితే 46 జరగాలి, 45 ఇక్కడ ఒక సీట్ ఉంది. మోస్ట్లీ పిహెచ్ కేటగిరీ ఉండొచ్చు, అది ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ లేదు, స్పోర్ట్స్ కేటగిరీ. సో మర్చిపోయాను, స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి ఒక సీట్ ఉంటుంది, అది సెకండ్ ఫేజ్లో అలాట్ అవుతుంది. సో స్పోర్ట్స్ వాళ్ళకు ఎంసీఏకి ఒక సీటు, ఎంబీఏకి సంబంధించి ఒక సీట్ ఉంది. సో ఇక్కడ కూడా మనం క్యాస్ట్ వైజ్ చూసుకుంటే ఎంసీఏకి సంబంధించి బీసీఏ లీస్ట్ ర్యాంక్ 668, హైయెస్ట్ ర్యాంక్ 1897. బీసీబీ 994 లీస్ట్ ర్యాంక్, హైయెస్ట్ ర్యాంక్ 620. ఇక్కడ చూడొచ్చు హైయెస్ట్ ర్యాంక్ వచ్చేసి ఇది జనరల్ కేటగిరీలో బీసీబీకి సంబంధించి 898. ఈ 65,000 అనేది ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి సంబంధించింది. ఇక బీసీసి ఎవరు అప్లై చేసుకోలేదు ఇక్కడ. బీసీడీకి సంబంధించి 1380 లీస్ట్ ర్యాంకు, హైయెస్ట్ ర్యాంకు 809. ఇది గర్ల్స్ కోట, ఇది జనరల్ కోట, రెండు ఉంటాయి చూసుకోవాలి. బీసీఈకి సంబంధించి 626 లీస్ట్ ర్యాంకు, హైయెస్ట్ ర్యాంక్ వచ్చేసి 1376. చూడండి, నాన్ లోకల్ కేటగిరీ కింద కూడా వచ్చింది సీటు. ఏమంటే క్యాప్ కేటగిరీ, నాన్ లోకల్ కింద. సో ఇక్కడ మనం చూడొచ్చు 1376 ర్యాంక్, అంటే క్యాప్ కేటగిరీ ఉంది కాబట్టి ఈజీగా వచ్చేసింది. తర్వాత ఓసీ కేటగిరీకి సంబంధించి లీస్ట్ 144, ఈడబ్ల్యూకి సంబంధించింది ఇది. సో ఇక్కడ మనం క్యాస్ట్ కూడా కొట్టినామంటే, సీట్ కేటగిరీ కొట్టినామంటే ఇది కూడా ఆర్డర్లో వచ్చేస్తుంది. సో క్యాస్ట్ సెలెక్ట్ అయిన క్యాస్ట్ ఇక్కడ ఉంటుంది కాబట్టి ఓసీలో చివరిగా సెలెక్ట్ అయిన వాళ్ళు ఓసీ కింద 1151. ఎస్సీకి సంబంధించి చివరి ర్యాంకు 4558. ఎస్టీకి సంబంధించి 11,367. సో ఇది సిబిఐటికి సంబంధించిన డేటా. ఇంకా ఏ కాలేజీకి సంబంధించిన ఇదే విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఓయూసిబి చెక్ చేయాలి, ఓయూ కాలేజ్ ఆఫ్ కామర్స్ బిజినెస్ మేనేజ్మెంట్, ఎంబీఏకి సంబంధించిన సీట్లు అలాట్మెంట్. ర్యాంక్ వైజ్ చూస్తే లీస్ట్ ర్యాంక్ 9th ర్యాంక్, 15th, 21, 24, 25 అందరు ఇక్కడ పెట్టేశారు మొత్తం. చూడండి, టాప్ 100 ర్యాంక్స్కే టాప్ 100 ఇక్కడి వరకు, టాప్ 100, 103, 105, 109. సో టాప్ 1000 ర్యాంకర్స్ మోస్ట్లీ అందరు ఇక్కడే ఉన్నారు. టాప్ 1000 ర్యాంకర్స్ అంతా ఇక్కడే కనిపిస్తున్నారు మీకు. క్యాస్ట్ వైజ్ కట్ ఆఫ్ చూసినట్లయితే మనం బీసీఏకి సంబంధించి లీస్ట్ ర్యాంక్ 60, లాస్ట్ కట్ అయింది ఎక్కడికంటే 359. బీసీబీ 9th ర్యాంకు చివరిగా కట్ అయింది. బీసీబీకి సంబంధించి కట్ ఆఫ్ వచ్చేసి ఇక్కడ చూస్తే బీసీబీ చాలా మంది ఉన్నారు. బీసీబీ 191, చూడండి 200 లోపే ర్యాంక్. 53,000 వచ్చింది, కానీ ఇది ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కేటగిరీ. నెక్స్ట్ బీసీసీ సంబంధించి ఒక్కరే 679. బీసీడీ సంబంధించి కట్ ఆఫ్ ర్యాంక్ చూస్తే చివరి ర్యాంకు 211. ఇది వచ్చేసి ఆర్థోపెడికలీ హ్యాండిక్యాప్డ్. తర్వాత బీసీఈ సంబంధించి కట్ ఆఫ్ వచ్చేసి 227 లాస్ట్. ఓసీకి సంబంధించి కట్ ఆఫ్ చూస్తే 443 లాస్ట్. ఓపెన్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ కింద, జనరల్ కాదు, ఈడబ్ల్యూఎస్ కింద 443. మామూలు ఓసీకి అయితే 100 లాస్ట్ ర్యాంక్, 100 లాస్ట్, 100 లోపల వచ్చిన వాళ్ళకే సీట్ వచ్చింది ఓయూలో. ఒక ఎస్సీ కేటగిరీకి సంబంధించి సో 21, 25, 52 ఎస్సీలో లాస్ట్గా సెలెక్ట్ అయింది 559, 600. సో లాస్ట్ ర్యాంక్ చూస్తే 656 మనోజ్. ఇది ఎస్సీ. ఎస్టీకి సంబంధించి చూస్తే కళ్యాణ్ 127 ర్యాంకు, 870 లాస్ట్. ఎస్టీ గర్ల్స్లో 2631 వరకు కూడా వచ్చింది. సో ఇది ఓయూకి సంబంధించి. జేఎన్టీ కూడా చూసుకోవచ్చు మనం. అన్ని కాలేజెస్ ఈ విధంగా మీరు ఎంసీఏ, జేఎన్టీ ఎంసీఏకి సంబంధించి అలాట్మెంట్స్ కనుక చూసినట్లయితే క్యాస్ట్ వైజ్ అలాట్మెంట్ చూద్దాం. ర్యాంక్ వైజ్ కూడా చూసుకోవచ్చు. లీస్ట్ ర్యాంక్ 20, తర్వాత 21, 22, 36 ఇలా ఉన్నాయి. మీరు ఇక్కడ క్యాస్ట్ వైజ్ చూసుకున్నట్లయితే బీసీఏకి సంబంధించి 82 లీస్ట్ ర్యాంక్, 1208 వరకు పోయింది. ఇలా మీరు అందరి డీటెయిల్స్ చూసుకోవచ్చు. మొత్తం ఎన్ని సీట్లు ఉన్నాయి, ఎన్ని మిగిలి ఉన్నాయి, ఇంకా ఏ కాలేజీలో అయినా సీట్లు ఉంటే మీరు
సెకండ్ కౌన్సిలింగ్‌లో ఆ కాలేజ్ ఇక్కడ లాస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ కట్ ఆఫ్ 3,330 మీ ర్యాంక్ 3,400 ఎస్సీ కట్ ఆఫ్. మీ ర్యాంక్ 3,500లో 620 లాస్ట్ చూడండి ఇక్కడ. ఎస్సీ లాస్ట్ వచ్చేసి 3,620. మీ ర్యాంక్ 3,800 అలా ఉందనుకుందాం. అంటే మీకు ఇక్కడ ఒక సీట్ ఖాళీగా ఉంటే ఇది పీహెచ్ కేటగిరీ 3,400 నార్మల్ కేటగిరీ. ఇక్కడ ఏమైనా ఎస్సీకి సంబంధించి సీట్ మిగిలింటే ఖచ్చితంగా ఆ ఒక్క సీట్ కోసం మీరు అప్లై చేసుకోవచ్చు. మీకు వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. సీట్లు మిగిలి ఉంటే ఏ కాలేజ్‌లో అన్నా సీట్లు మిగిలి ఉంటే అలా చూసుకుంటూ ఏ కాలేజ్‌లో సీట్లు మిగిలాయి ఏవి అనేది మీరు చూసుకున్నారంటే ఈజీగా మీరు ఐడెంటిఫై చేయొచ్చు. కాలేజ్‌లో సీట్లు మిగిలాయా లేదా అనేది. సో, ఈ విధంగా మీరు చెక్ చేసుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది. టోటల్ 88 సీట్స్ అలాట్ అయ్యాయి హోలీ మేరీలో. ఒకసారి చూద్దాం. 88 అంటే ఎన్నుంటాయి మామూలుగా అనేది ఒకసారి చూస్తే హెచ్ఓఎల్‌వై 88 అలాట్ అయ్యాయి. ఇక్కడ అలాట్‌మెంట్ చూపిస్తోంది. 88 తర్వాత ఎన్ని సీట్స్ ఉన్నాయని చూడాలంటే ఇన్‌స్టిట్యూట్ ప్రొఫైల్‌కి వెళ్లి సో, ఇక్కడ ఉండేది మీరు చూసారంటే ఎన్ని సీట్లు ఉన్నాయో ఇక్కడ చూపిస్తోంది. 92 ఉన్నాయి. ఎంసీఏకి సంబంధించి. ఎంబీఏకి సంబంధించి 139 ఉన్నాయి. సో, మిగిలిపోయిన సీట్లు ఏ కాలేజీలో ఎన్నున్నాయనేది ఇక్కడ మీరు ఈ 2 ఆప్షన్స్ ద్వారా కాలేజ్ వైస్ అలాట్‌మెంట్ అండ్ ఇన్‌స్టిట్యూట్ ప్రొఫైల్ ఈ రెండిటి ద్వారా మీరు ఈజీగా ఎన్ని సీట్లున్నాయి, అక్కడ కాలేజ్‌లో మీ మీ ర్యాంక్‌కు ముందు ర్యాంక్ కట్ ఆఫ్ ఎంతుంది, మీ ర్యాంక్ సెకండ్ ఫేజ్‌లో వచ్చే అవకాశం ఉందా లేదా గూడా ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు.